హాయ్ అండి. నమస్తే అందరికీ. ఫ్రెండ్స్ నేను ఇవాళ ఉదయం 4:30కి లేచి ఇలా బయటికెళ్ళేసరికి ఈ రకంగా బయట వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా సరే అని ఇంట్లోకి వచ్చేసి సుప్రభాతం పెట్టేసుకొని వర్క్ చేసుకుందామనే లోపే సడన్‌గా పెద్ద వర్షము స్టార్ట్ అయింది. సో, బయటికి వచ్చేసరికి అసలు ఆ వెంటనే రోడ్లనేవి ఇలా వాటర్‌తో ఫ్లో అయ్యి వెళ్తూ ఉన్నాయి. అంత వర్షం పడింది ఫ్రెండ్స్. ఇక వర్షం పడుతుంది అని చెప్పేసి ఇక నేను మన వర్క్ అయితే చేసుకుందామని ఇవాళ మేడ్ అయితే రాలేదు. ఇంకా మేడ్ రాకపోయేసరికి నేనే ఉదయమే లేచి ఈ పనులన్నీ చేసుకుందామని 4:30కి అయితే లేచి గడపలు కడుక్కున్నాను ఫస్ట్. అయితే ఎంతైనా మనము ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసుకుంటే మనకి హెల్త్ ప్లస్ ఇంకోటి కూల్గా వర్క్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి హడావుడిగా ఉంటే అసలు ఇరిటేషన్ వస్తుంటుంది. అది ఇది ఏదో అవుతూనే ఉంటుంది కదా! అలా అని ఇంకా నేను ఇక్కడ 2 గడపలు కూడా కడిగేసుకొని ముందల కారిడార్ అనేది మొత్తం కూడా వాటర్‌తో కడిగేసుకుందామని యాక్చువల్‌గా అయితే వాచ్‌మెన్ డైలీ మాప్ ఏస్తారు. కాకపోతే ఎంత మాప్ ఏసినా పండగల టైంలో మనం కడుక్కుంటేనే అందంగా ఉంటుంది కదా అని చెప్పి, అదే మన ఊర్లలో అయితే పెండతో కల్లాపి చల్లి ఎంతో అందంగా జాజుతో అలికి ముగ్గులు పెట్టుకుంటాము. కాకపోతే ఇక్కడ అలా లేకపోయినా ఎందుకో నాకు అలా చేయడం అంటేనే చాలా ఇష్టం. అలానే ఇంకా నేను మొత్తం కూడా కారిడార్ మొత్తం కూడా వాటర్‌తో క్లీన్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చీకటిగానే ఉంది. కాకపోతే ఉరుములు, మెరుపులు సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. వర్షం చాలా పడుతూ ఉంది. అయినా ఇంకా మన వర్క్ అయితే మనం చేసుకోవాలి కదా అని చెప్పి నేను ఈ రకంగా మొత్తం కూడా కారిడార్ అంతా చెప్పులన్నీ కూడా లోన పెట్టేసుకొని, చెప్పులనేవి కూడా మనకి గుమ్మం ముందు కనపడకపోతేనే బాగుంటుంది. కనపడేసరికి ఏదో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా! అలా అని చెప్పేసి ఇంకా చెప్పులన్నీ కూడా బయటికి ఎవ్వరము ఇప్పుడు వెళ్ళం కదా అని చెప్పేసి చెప్పులన్నీ కూడా షూ ర్యాక్‌లో పెట్టేసుకొని ఇంకా వాటర్ అన్నీ కూడా ఇలా వైపర్‌తో దొబ్బేసుకున్నాను. ఈ టైల్స్ పైన అయితే వైపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఈ వైపర్‌తో వైప్ చేయగానే చాలా త్వరగా ఆరిపోతూ ఉంటాయి. అయినా కూడా అక్కడక్కడ వాటర్ అయితే ఆగి ఉంటాయి, మరకలు పడతాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మాప్ వేసుకుంటే బాగుంటుంది. సరే అని ఇంకా బయట కడిగేసి ఆ వాటర్ అంతా ఆరిపోయేలోపు రూమ్స్ అన్నీ ఊడ్చుకొద్దామని చెప్పేసి ఇంట్లోకి అయితే వచ్చేసి ఇలా రూమ్స్ అన్నీ కూడా సదురుకుంటూ ఊడ్చుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 4:30కి లేచి వర్క్ స్టార్ట్ చేసినా కూడా 1 ½ అవర్ అయితే ఈ పనులకే టైం అంతా పడుతుంది. ఇలా బయట కూడా చూడండి వెలుతురు వచ్చేస్తుంది. ఇక రూమ్స్ అన్నీ కూడా ఊడ్చిన తర్వాత బయట కాస్త వాటర్ ఆరిపోయి అక్కడక్కడ ఆగి ఉంటాయి కదా! ఆ ఆగిన దగ్గర మరకలు అనేది పడకుండా మనము ఈ రకంగా మాప్ వేసుకుంటే చాలా నీట్‌గా అయిపోతాయి. ఇలా ప్రతిరోజు కడుక్కోకపోయినా కనీసం 15 డేస్‌కి ఒక్కసారైనా లేదా పండగలప్పుడు మనము ఈ రకంగా కడుక్కుంటూ, తుడుచుకుంటూ ఉంటే ఆ టైల్స్ అనేవి కూడా చాలా నీట్‌గా అయిపోతాయి. ఇక నేను ఆ రకంగా మాప్ అంతా వేసుకొని గడపలకైతే పసుపు పెడుతున్నాను. అయితే పసుపు అనేది మనకి యాంటీబయోటిక్ కదా ఫ్రెండ్స్. అలానే అంటే ఈ రకంగా మనము పసుపుతో గడపలకు పూస్తూ ఉంటే మనకి ఎటువంటి క్రిమికీటకాలనేవి కూడా మన ఇళ్ళల్లోకి దరి చేరవు అని మన ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళందరూ అనేవాళ్ళు కదా! అయితే నేను అదే పద్ధతిని మా అమ్మ ద్వారా నేను నేర్చుకొని నేను అలాగే ఆ పద్ధతిని పాటిస్తాను. ఆ 2 గడపలకు కూడా పసుపు పూసి ఇంకా కుంకుమతో బొట్లన్నీ పెట్టేసుకొని ఆ గడపల పైన ఈ రకంగా స్వస్తిక్ గాని ఇంకేవైనా సరే ఇలా చిన్న చిన్న ముగ్గులు గడపల పైన కూడా వేసుకొని ఇక తర్వాత జాజుతో మొత్తం కూడా ఈ రకంగా నేను అలికేసుకొని ఇంకా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశాను. సేమ్ మన ఊర్లలో వాకిల్లో పెండ కల్లాపి చల్లినాక ఎలా వేసుకుంటామో నేను అదే రకంగా ఈ పండగలప్పుడు మాత్రం మొత్తం కూడా ఈ రకంగా అలికి ముగ్గులైతే పెట్టుకుంటాను. ఈ గుమ్మం ముందు ఇలాంటి వాతావరణము, ఈ ముగ్గులు ఇవన్నీ కూడా చేసుకుంటే బొట్లు పెడితే మాత్రం చాలా డివోషనల్‌గా మంచి ఫీలింగ్‌గా ఉంటుంది అని చెప్పి నేనైతే ప్రతిరోజు కూడా ఈ రకంగా వేస్తాను. కాకపోతే ముగ్గులు ప్రతిరోజు మాత్రం ఇంత పెద్దగా ఏం వేయను. ఇవాళ మాత్రం పండగలప్పుడు అలా ఉన్నప్పుడే కాస్త పెద్ద ముగ్గులు వేసుకుంటాను. ఇవాళ అయితే నేను 11
చుక్కలు ఒకటి వచ్చే వరకు కూడా పెట్టి ఆ ముగ్గుని వేసుకున్నాను. అయితే ఈ ముగ్గు వేయడానికి కూడా కాస్త టైం పడుతుంది. అయితే ముగ్గు వేసిన తర్వాత ఈ సైడ్ బార్డర్స్ అనేవి వేస్తే కూడా ముగ్గుకి అందంగా ఉంటుంది. అలా ఈ రకంగా నేను ఈ సైడ్ డిజైన్స్ కూడా వేసుకొని ఇంకా లోనికైతే వెళ్ళేసి ఇంకా బండలకి మాప్ పెట్టలేదు. సరే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళేసి టైల్స్కి ఇంకా మాప్ పెడదామని చెప్పి వాటర్ తీసుకొని అందులో కాస్త లిక్విడ్ వేసుకొని అందులోనే పండగలప్పుడైనా సరే కనీసము ఇలా రాక్ సాల్ట్ కానీ కాస్త పసుపు వేసి ఈ రకంగా కార్నర్స్లో మాప్ పెడుతూ ఉంటే అప్పుడు కూడా ఎలాంటి క్రిమికీటకాలు అనేవి మన ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాయి. ఇక తర్వాత స్నానం చేసుకొని నేను ఇంకా స్టవ్కి పూజ చేసుకొని శనగపప్పుతో ఇవాళ పూర్ణాలు చేద్దాం అనుకుని ఆ పప్పుని కూడా కడిగి నానేసి స్టవ్ పైన పెట్టి కాస్త ఆయిల్ పసుపు అయితే వేసి ఉడికించాను. అయితే ఇంకొక టిప్ ఫ్రెండ్స్, ఇక్కడ నేనేంటంటే వాటర్ మనం ప్రతిసారి కూడా ప్యూరిఫైర్తో పట్టుకొని గ్లాస్తో తీసుకోవడం కంటే ఒకేసారి ఒక జగ్ మనం నింపేసి పెట్టేసుకుంటే అక్కడ వాటర్ పడే దగ్గర కూడా మనకి నీట్గా ఉంటుంది. ప్లస్ తొందరగా హ్యాండీగా దగ్గరలోనే వాటర్ ఉంటాయి మనకి. అయితే ఇక్కడ ఒక న్యూ ఐటమ్స్ కనిపించాయి కదా ఫ్రెండ్స్, కేన్తో చేసినవి. నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు అవి చాలా బాగా అనిపించి వెల్లుల్లి అవి వేసుకోవడానికి బాగుంటాయని ఆ బుట్టలను తీసుకొచ్చి ఆ రకంగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నిన్న నైటే నేను మినపప్పు బియ్యం పూర్ణాల కోసం అయితే నానబెట్టేసుకొని ఇవాళ మార్నింగే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇంకా పట్టేసుకున్న తర్వాత ఆ పప్పు ఉడికినాక ఆ పప్పులో బెల్లం పొడి కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ రకంగా పిండి తీసుకొని ఆ పిండిలో కాస్త సోడా కాస్త బెల్లం పౌడర్ ఇంకా ఉప్పు వేసి ఈ రకంగా పూర్ణాలను అయితే అద్ది ఇలా వేసి నేను పూర్ణాలను చేశాను. ఇంతకు ముందైతే నేను ప్రతి పండక్కి అలా భక్షాలు చేసేదాన్ని. కాకపోతే ఈ మధ్యకాలంలో నాకు పూర్ణాలు అనేవి చాలా టేస్టీగా బాగుంటాయి అని చెప్పి ఈ మధ్య ఇలా చేస్తున్నాను. ఇంకోటి తింటే కూడా చాలా బాగుంటాయి. ఇంకోటి కాస్త మిగిలిపోయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు తినాలనుకున్నా అప్పుడు వేడి వేడిగా చేసుకొని మనం తినేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, వంటలన్నీ అయిపోయి బజ్జీలు అన్నీ కూడా చేసి ఈ రకంగా దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నా. తులసి కోట దగ్గర కూడా నేను ఇలా నైవేద్యం పెట్టుకున్నాను. ఫైనల్గా నేను 2 డోర్స్ దగ్గర వేసుకున్న ఈ ముగ్గు పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా వీడియోనైతే తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా మా సార్ మా పిల్లలు ఒక పొద్దు ఇడుద్దామని వాళ్ళైతే తిన్నారు. నేనైతే ఇంకా తినలేదు. అలా లంచ్ టైం వరకు ఆ రకంగా నా వర్క్స్ అన్నీ అయిపోయినాయి. అక్కడ స్టవ్ దగ్గర కూడా మొత్తం మెస్సీగా ఉంటే అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఆఫ్టర్నూన్ తర్వాత 3:30 టైంలో మా ఆడపడుచులు అంటే మా సార్కి 2 ఎల్డర్ సిస్టర్స్, ఒక యంగర్ సిస్టర్, వాళ్ళు ముగ్గురు కూడా వచ్చేసి ఈ రకంగా నాకు మా సార్కి ఇలా రాఖీలు అయితే కట్టేశారు. ఇక వాళ్ళ ముగ్గురు వచ్చి ఈ రకంగా రాఖీలన్నీ కట్టేసిన తర్వాత వాళ్ళకి లంచ్ అరేంజ్ చేసి అంటే అరౌండ్ 4:30-5 ఆ టైంలో ఇంకా నేను వాళ్ళందరం కూడా కలిసి కూర్చొని లంచ్ అయితే చేసేసాము. కాకపోతే యాక్చువల్గా ఒక పొద్దు ఉపవాసం ఉంటాము. ఈవినింగ్ 4:35కే వదులుతాము ఉపవాసం. మా సార్కి కాస్త ఫీవర్ ఉంది అని చెప్పి మధ్యాహ్నమే తను ఉపవాసం వదిలేశారు. ఇంకా నేనైతే మా ఆడపడుచులు వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చొని ఉపవాసం వదిలేశాను. ఈ రకంగా వాళ్ళు వాళ్ళ అన్నయ్యకి ఇంకా నాకు ఇలా రాఖీలన్నీ కట్టేసి హారతి కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత నాకు కూడా మన సాంప్రదాయం కాబట్టి ఇంకా ఆడపిల్ల కాళ్ళు మొక్కాలి అని చెప్పి మా ఇంట్లో అందరం కూడా మా ఆడపడుచుల కాళ్ళు అయితే మొక్కేసాము. ఇక ఆ తర్వాత ఆనవాయితీగా వాళ్ళు రాఖీ కడితే మనం వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అయితే పెట్టాలి కదా అని నేను నిన్న ఈవినింగ్ వెళ్ళి వాళ్ళకి శారీస్ అయితే తీసుకొచ్చాను. అయితే ఈ రకంగా ముగ్గురికిను ఇంకెవరైనా వస్తే సరే అని ఒక 2-3 శారీస్ ఎక్కువగానే తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి శారీస్ కూడా పెట్టేశాను. తర్వాత టీ తాగుతారేమో అని ఇంకా టీ పెట్టేసి అలాగే అక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగేసాం. అలా ఫొటోస్ అయితే దిగాము. ఇంకా తర్వాత మా బావ వాళ్ళ చిన్న బాబు ఫ్రెండ్స్, పెద్ద బాబు రీసెంట్గా ఒక 6 మంత్స్ బ్యాకే తను లండన్కి వెళ్ళాడు. ఇంకా
చిన్న బాబు అయితే ఇక్కడికి వచ్చాడు చెల్లెళ్ళతో రాఖీ కట్టించుకుందామని. ఇంకా మా పాపలు ఇద్దరు కూడా రాఖీని కట్టేసి ఆల్రెడీ స్వీట్ని ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారు. ఇక రాఖీ కట్టేసి స్వీట్స్ అయితే తినిపించారు. ఇలా మేమైతే ఈ రకంగా రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా చాలా బాగా జరుపుకొని ఉండొచ్చు. అయితే ఎవరెవరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలియాలి కదా మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో అని. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.